హాయ్ హలో గైస్, వెల్కమ్ టు యాంపియర్స్ అకాడమీ. సో లాస్ట్ వీడియోలో మనము ఇండక్షన్ మోటార్స్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ చూసాము. సో అది 172 క్వశ్చన్స్ వరకు మనం చూసాము. సో టుడే వీఆర్ గోయింగ్ విత్ 173 క్వశ్చన్. సో ఇది వచ్చేసి మనకు ప్రొటెక్షన్ నుంచి అడిగాడు. సో ప్రొటెక్షన్ టాపిక్ నుంచి అడగడం జరిగింది. ఓకేనా. సో సి హియర్. సో 173 క్వశ్చన్ ఒకసారి చూడండి. ఏమని అడగడము. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిఫరెన్స్ టు ప్రొటెక్టివ్ రిలేస్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్ అన్నాడు. సో ఇక్కడ చూడండి. ద మినిమం రిలే కాయిల్ కరెంట్ ఎట్ విచ్ ద రిలే ఆపరేట్స్ ఈజ్ కాల్డ్ పికప్ వాల్యూ. సో నార్మల్గా మనం తీసుకుంటే మనం రిలే కాయిల్ ఏదైతే ఉంటుందో, సో రిలే కాయిల్కి వచ్చే కరెంట్ ఏదైతే ఉంటుందో, సో అది చాలా తక్కువ ఉంటుందమ్మా. సో ఇట్ విల్ బి ఇన్ ద రేంజ్ ఆఫ్ 1 amperes ఆర్ 2 amperes లైక్ దట్ ఓన్లీ. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకుంటే ఏమన్నా ఇచ్చాడు ఆప్షన్ ఏ. ద మినిమం రిలే కాయిల్ కరెంట్ ఎట్ విచ్ ద రిలే ఆపరేట్స్ ఈజ్ కాల్డ్ పికప్ వాల్యూ. సో ఏదైతే మనకి ఇస్తుందో దానికి సప్లై, దాన్ని మనం పికప్ వాల్యూ అని అంటారు. ఓకేనా. సో రిలే నుంచి వచ్చే వాల్యూ ఏదైతే ఉంటుందో సో దాన్ని పికప్ వాల్యూ అంటారు. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే ఇఫ్ పికప్ వాల్యూ ఆఫ్ రిలే ఇస్ 7.5 amps అండ్ ఫాల్ట్ కరెంట్ ఈజ్ 30 amps, దెన్ ద ప్లగ్ సెట్టింగ్ మల్టిప్లేయర్ ఈజ్ 5 అన్నాడు. సో ఇది మనకు ప్లగ్ సెట్టింగ్ మల్టిప్లేయర్ ఉంది కదా, సో దాంట్లో నుంచి అడిగాడు. సో ఇక్కడ మనకు ప్లగ్ సెట్టింగ్ మల్టిప్లేయర్ వచ్చేసి మనకి ఏముంటుందమ్మా, ఈక్వేషన్ వచ్చేసి మనకి ఏముంటుందంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫాల్ట్ కరెంట్ బై, సో ఫాల్ట్ కరెంట్ బై మనకి ఏముంటుంది, సో ఫాల్ట్ కరెంట్ డివైడెడ్ బై సిటీ రేషియో ఇంటూ పికప్ కరెంట్. సో పికప్ కరెంట్ అంట. సో ఇక్కడ చూడండి సిటీ రేషియో కావాలి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు సిటీ రేషియో ఇవ్వలేదండి, ఓన్లీ పికప్ వాల్యూ ఇచ్చాడు. సో పికప్ వాల్యూ 7.5 amps ఇచ్చాడు, అండ్ ఇక్కడ ఫాల్ట్ కరెంట్ వచ్చేసి 30 amps ఇచ్చాడు. మరి సిటీ రేషియో లేదు. మరి అటువంటిప్పుడు మనం ప్లగ్ సెట్టింగ్ మల్టిప్లేయర్ 5 అని ఎలా చెప్తాం, సో చెప్పలేం. కాబట్టి సో బి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ కాదు. అండ్ ఎర్త్ ఫాల్ట్ కరెంట్ ఈజ్ జనరల్లీ లెస్సర్ దెన్ ద షార్ట్ సర్క్యూట్ కరెంట్. సో ఇదైతే మనకు ఫాల్ట్ కరెంట్ ఇట్లా అక్కరైంది అనుకోండి. సో నార్మల్గా మనకు షార్ట్ సర్క్యూట్ అంటే మనకు ఇఫ్ టేక్ ద ఆర్ వై, సో ఆర్ ఫేజు, వై ఫేజు, బీ ఫేజ్ తీసుకున్నాం అనుకోండి. ఒకవేళ బీ ఫేజ్ టు కరెంటు తీసుకుంటే, బీ ఫేజ్ టు గ్రౌండ్ కరెంట్ మనం తీసుకుంటే, సో దీన్ని మనకు నార్మల్గా ఎర్త్ ఫాల్ట్ అంటారు. ఓకేనా. సో దీన్ని వచ్చేసి ఎర్త్ ఫాల్ట్ అంటారు. సో ఎర్త్ ఫాల్ట్ కరెంట్ తీసుకుంటే కంపేర్ టు ఇప్పుడు ఈ రెండు షార్ట్ సర్క్యూట్స్ అంటే ఇప్పుడు మనము ఆర్ వై మధ్యలో షార్ట్ సర్క్యూట్ జరిగింది అనుకోండి. సో ఇది షార్ట్ సర్క్యూట్ కరెంట్ అంటారు, ఐఎస్సి. సో కంపేర్ టు, ఓకేనా. సో ఈ షార్ట్ సర్క్యూట్ కరెంట్ విల్ బి మోర్ దెన్ ద ఎర్త్ ఫాల్ట్ కరెంట్ అమ్మ. సో ఇక్కడ నుంచి ఈ రెండింటిని మనం కంపేర్ చేసుకుంటే ఈ షార్ట్ సర్క్యూట్ కరెంట్ విల్ బి మోర్. ఓకేనా. సో ఇక్కడ అండ్ ఎర్త్ ఫాల్ట్ కరెంట్ ఈజ్ జనరల్లీ లెస్సర్ దెన్ ద షార్ట్ సర్క్యూట్ కరెంట్. సో ఈ దీంతో కంపేర్ చేస్తే ఈ ఎర్త్ ఫాల్ట్ కరెంట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఓకేనా. సో ఎర్త్ ఫాల్ట్ కరెంట్ ఈజ్ లెస్సర్ దెన్ ద షార్ట్ సర్క్యూట్ కరెంట్, రైట్. సో ఆప్షన్స్ ఈజ్ ద రైట్ అనమాట. సో ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. సో ఒకసారి చూద్దాం. ఇండక్షన్ రిలేస్ ఆర్ యూజ్డ్ విత్ బోత్ ఏసీ అండ్ డీసీ క్వాంటిటీస్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇండక్షన్ రిలే అనేది డీసీలో వాడర్ అండి. సో డీసీలో వాడర్, ఓకేనా. సో డీసీలో వాడర్. సో కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో మనకున్న ఆప్షన్స్ ఇక్కడ తీసుకుంటే ఏబిఆర్ కరెక్ట్, బిఏఎన్సిఆర్ కరెక్ట్, ఏఎన్సిఆర్ కరెక్ట్, ఏబిడిఆర్ కరెక్ట్. సో ఇక్కడ మనం తీసుకుంటే సో ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ సిఆర్ కరెక్ట్ అనమాట. ఓకేనా. సో ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ సిఆర్ కరెక్ట్. సో ఇక్కడైతే మనకు ఆన్సర్ తెలియదు బిలో, సో డి వాడర్. సో ఏఎన్సిఆర్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. సో నెక్స్ట్ కమింగ్ టు ద 174 క్వశ్చన్. సో 174 క్వశ్చన్ చూడండి. ఇక్కడ వచ్చేసి ఇన్ సబ్స్టేషన్స్ ద మోస్ట్ కామన్ యూజ్డ్ టైప్ ఆఫ్ అరెస్టర్ ఈస్. సో నార్మల్గా మనము సో టైప్స్ ఆఫ్ అరెస్టర్స్ మనం తీసుకున్నాం అనుకుంటాం. సో టైప్స్ ఆఫ్ లైట్నింగ్ అరెస్టర్స్ అనమాట. సో టైప్స్ ఆఫ్ లైట్నింగ్ ఎల్ఏఎస్ అంటారు. సో టైప్స్ ఆఫ్ ఎల్ఏఎస్ మనం తీసుకుంటే మనకు నార్మల్గా సో ఇక్కడ తీసుకుంటే మనకు రాడ్ గ్యాప్ ఉంటుంది. ఓకేనా. సో రాడ్ గ్యాప్ ఉంటుంది. సో ఇంకోటి వచ్చేసి మనకు హార్న్ గ్యాప్ అంటారు. ఓకేనా. సో హార్న్ గ్యాప్ అంటారు. సో థర్డ్ వన్ వచ్చేసి థైరైట్. సో థైరైట్ టైప్ అంటారు. ఇంకా వచ్చేసి మనకి ఇంకా చాలా ఉండేమో. సో దట్ ఈస్ నథింగ్ బట్ వాల్వ్ టైప్ అంటారు. సో ఫోర్త్ వన్ వచ్చేసి వాల్వ్ టైప్. సో వాల్వ్ టైప్ అంటారు. ఇంకోటి వచ్చేసి స్పేర్ గ్యాప్ అంటారు. సో రాడ్ గ్యాప్ లేకనే స్పేర్ గ్యాప్ కూడా ఉంటుంది. ఓకేనా. సో స్పియర్ గ్యాప్ అంటారు. ఓకేనా. సో ఇంకా వచ్చేసి మనకు ఇఫ్ యూ గో ఫర్ ఎలక్ట్రోలైట్ టైప్ కూడా అంటారు. సో ఎలక్ట్రోలైట్ టైప్ అంటారు. సో వీటన్నిట్లలో కూడా మనము ఇప్పుడు సబ్స్టేషన్స్లో ఎక్కువ శాతం వాడేది మాత్రము థైరైట్ టైప్ అనమాట. సో నార్మల్గా రాడ్ గ్యాప్ తీసుకున్నాం అనుకోండి. సో ఎలా ఉంటుందంటే మనము ఇక్కడ కండక్టర్ పోతుంది అనుకోండి. సో ఈ కండక్టర్ మనకి ఏం చేస్తారంటే ఇక్కడ ఈ విధంగా మనకు డిస్కస్ ఉంటాయి. సో ఈ విధంగా మనకు డిస్కస్ ఉండడం జరుగుతుంది. ఓకేనా. సో డిస్కస్ ఉంటే ఇక్కడ కూడా మనకు ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనకు స్ట్రక్చర్ ఉంటుంది. ఇదంతా కూడా స్ట్రక్చర్ అనమాట. సో ఇదంతా కూడా స్ట్రక్చర్. సో ఈ రెండింటి మధ్యలో ఈ విధంగా రాడ్ గ్యాప్ ఉండడం జరుగుతుంది. సో ఓకే. ఎప్పుడైతే మనకు హై వోల్టేజ్ వస్తుందో, ఓకేనా. సో హై వోల్టేజ్ వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ గ్యాప్ అనేది మనకు షార్ట్ సర్క్యూట్ అయిపోయి మనకి ఇక్కడ హై వోల్టేజ్ అనేది ఇక్కడ డిశ్చార్జ్ అవ్వడం జరుగుతుంది.
సో ఎప్పుడైతే మనకు హై వోల్టేజెస్ అక్కర్ అవుతాయి, లైక్ ఏంటంటే మనకు సర్జెస్ అక్కర్ అయినప్పుడు ఓకేనా, సో సర్జెస్ కానీ లేకపోతే ఏదైనా మన స్విచ్చింగ్ వోల్టేజెస్ వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే సో ఆ హై వోల్టేజెస్ అనేది సో ఇది నార్మల్ లైన్ అనమాట ఓకేనా. సో ఇది మనకు సబ్స్టేషన్కి ఎంట్రీ లైన్ అనమాట, సో సబ్స్టేషన్కి వచ్చే లైన్ అనమాట ఓకేనా. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఒకవేళ హై వోల్టేజెస్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి డిశ్చార్జ్ అవ్వడం జరుగుతుంది ఓకేనా. ఇది రాడ్ గ్యాప్. హార్న్ గ్యాప్ అంటే నార్మల్గా ఈ విధంగా ఉంటుంది ఓకేనా, సో ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ కూడా సేమ్ అంతే అమ్మ. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకు సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇంక్రీజింగ్ స్పేస్ ఉంటుంది, ఇక్కడ తక్కువ స్పేస్ ఉంటుంది, ఇక్కడ ఎక్కువ స్పేస్ ఉండడం జరుగుతుంది. ఇది హార్న్ గ్యాప్ అనమాట. సో థైరాయిడ్ ఎలా ఉంటుందంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో లైక్ ఏంటంటే మనకు అన్నీ కూడా మనకు ఒకదానికొకటి అంటే మధ్యలో ఇట్లా వాల్వ్ టైప్ ఉండడం జరుగుతుంది ఓకేనా. సో థైరాయిడ్ టైప్లో తీసుకుంటే ఇక్కడ మనకు రెసిస్టర్స్ ఉండడం జరుగుతుంది ఓకేనా. సో ఈ విధంగా మనకు రెసిస్టర్స్ ఉండడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకు నాన్ లీనియర్ రెసిస్టర్స్ అంటారు ఓకేనా. సో ఇవన్నీ కూడా మనకు నాన్ లీనియర్ రెసిస్టర్స్ అంటారు. సో అవి ఎక్కువ వాడడం జరుగుతుంది ఓకేనా. సో నాన్ లీనియర్ రెసిస్టర్స్ అంటారు ఇది. సో ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది వాల్వ్ టైప్. సో థైరాయిడ్ టైప్ తీసుకుంటే ఎలా ఉంటుందంటే మనకు ఈ విధంగానే ఉంటుంది, కానీ దీనికి మధ్యలో ఉంటుంది. అంటే సిరామిక్ నుంచి దే విల్ ప్రిపేర్ ఫ్రమ్ ద సిరామిక్ మెటీరియల్ నుంచి తయారు చేస్తారు దీన్ని థైరాయిడ్ టైప్ అనేది. సో అదేంటంటే మనకు ఈ విధంగా తీసుకుంటారు. సో తీసుకున్నప్పుడు ఇక్కడ మనకు సో ఇందులో మనకు గ్యాప్స్ ఉండడం జరుగుతుంది ఓకేనా. సో సిరామిక్ ఉంటుంది, సో దాంట్లో మనకు గ్యాప్స్ ఉండడం జరుగుతుంది. సో దాన్ని థైరాయిడ్ టైప్ అంటారు ఓకేనా. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకు కండక్టర్ మూవ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు ఈ విధంగా ఉంటుంది రైట్. సో ఇది మనకు ఎర్తింగ్కి చేస్తారు. సో ఇది మొత్తం కూడా మనకు ఎర్తింగ్ చేస్తారు. సో ఇది థైరాయిడ్ టైప్ ఉంటుంది. సో నార్మల్గా గుర్తుపెట్టుకున్నాము. సో ఇక్కడ మనకు ఎక్కువ శాతం వాడే అరెస్టర్స్లో ఎక్కువ శాతం మనకు థైరాయిడ్ అనేది మనము సబ్స్టేషన్లో ఎక్కువ వాడడం జరుగుతుంది రైట్. సో నెక్స్ట్ కమింగ్ టు ద సో ఇక్కడ చూడండి, ఇన్ రెజొనెంట్ గ్రౌండింగ్ సిస్టమ్ ద న్యూట్రల్ ఈజ్ గ్రౌండెడ్ త్రూ. సో నార్మల్గా తీసుకుంటే మనకు సో 2 టైప్స్ ఆఫ్ సిస్టమ్ గ్రౌండింగ్స్ ఉంటాయేమో. సో ఒకటి వచ్చేసి మనకు సిస్టమ్ గ్రౌండింగ్ అంటారు. సో సిస్టమ్ గ్రౌండింగ్ అంటారు. సో ఇంకోటి వచ్చేసి మనకు ఎక్విప్మెంట్ గ్రౌండింగ్ అంటారు. సో సిస్టమ్ గ్రౌండింగ్ ఒకటి, ఇంకోటి వచ్చేసి ఎక్విప్మెంట్ గ్రౌండింగ్. సో ఎక్విప్మెంట్ గ్రౌండింగ్ అంటారు. సో ఎక్విప్మెంట్ గ్రౌండింగ్ అంటే మనకు తెలుసు, నార్మల్గా ఏంటంటే మనం ఇళ్ళల్లో వాడే ఏదైతే వస్తువులు ఉంటాయో సో వాటికి మనకి ఎర్తింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని మనం ఎర్తింగ్ అంటారు కూడా. సో ఆ ఎర్తింగ్ వల్ల మనకి ఏమవుతుంది, సో మనకు డ్యామేజ్ కాకుండా ఉంటుంది అనమాట. సో షార్ట్ సర్క్యూట్స్ అనేది మనము అవాయిడ్ చేయొచ్చు ఓకేనా. సో షాక్స్ అనేది, సో ఎలక్ట్రికల్ షాక్స్ అనేది మనం అవాయిడ్ చేయొచ్చు అనమాట. సో ఈ ఎక్విప్మెంట్ ఎర్తింగ్ ద్వారా మన సిస్టమ్ ఎర్తింగ్ ఏంటిది. సో సిస్టమ్ ఎర్తింగ్ అంటే నార్మల్గా మనము ట్రాన్స్ఫార్మర్స్ కానీ లేకపోతే జనరేటర్స్ కానీ మనం తీసుకున్నప్పుడు స్టార్ కనెక్షన్ ఉంటుంది అనుకోండి. సో ఫర్ సపోజ్ ఇది ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నాం. సో ట్రాన్స్ఫార్మర్ అనేది మనకు స్టార్ కనెక్షన్ ఈ విధంగా ఉంది. సో స్టార్ కనెక్షన్ ఈ విధంగా ఉన్నప్పుడు మనకి ఏం చేస్తారంటే ఇక్కడ మనకు ఈ న్యూట్రల్ ఏదైతే ఉంటుందో సో దీన్ని గ్రౌండింగ్ చేస్తూ ఉంటాం. సో దీన్నే మనము సిస్టమ్ గ్రౌండింగ్ అంటారు ఓకేనా. సో ఇక్కడ మనము ఈ మొత్తం ట్రాన్స్ఫార్మర్ యొక్క స్టార్ కనెక్షన్ మిడ్ పాయింట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము గ్రౌండింగ్ చేస్తే దాన్ని సిస్టమ్ గ్రౌండింగ్ అంటారు. సో ఇక్కడ ఏం అడిగాడు, సో రెజొనెంట్ గ్రౌండింగ్ సిస్టమ్ ద న్యూట్రల్ ఈజ్ గ్రౌండెడ్ త్రూ. సో న్యూట్రల్ ఈజ్ గ్రౌండెడ్ త్రూ అంటున్నాడు. సో నార్మల్గా రెజొనెంట్ గ్రౌండింగ్, సో మనకి ఇక్కడ వచ్చేసి టైప్స్ ఆఫ్ గ్రౌండింగ్స్ తీసుకుంటే మనకి ఎలా ఉంటుందంటే ఒకటి వచ్చేసి మనకు సాలిడ్ గ్రౌండింగ్ అంటారు, ఇంకోటి వచ్చేసి మనకు రెసిస్టెన్స్ గ్రౌండింగ్ అంటారు. సో ఫస్ట్ వన్ వచ్చేసి రెసిస్టెన్స్ గ్రౌండింగ్, ఇంకోటి వచ్చేసి సాలిడ్ గ్రౌండింగ్ అంటారు. సో థర్డ్ వన్ వచ్చేసి రియాక్టెన్స్ గ్రౌండింగ్ అంటారు. సో ఇంకోటి వచ్చేసి మనకు సప్రెషన్ కాయిల్ అంటారు ఓకేనా. సో 1 2 3 ఫోర్త్ వన్ వచ్చేసి సప్రెషన్ కాయిల్ అంటారు. సో ఇది వచ్చేసి దీన్ని పీటర్సన్ కాయిల్ అని కూడా అంటారు. సో దీన్ని పీటర్సన్ కాయిల్ అని కూడా అంటారు ఓకేనా. సో ఇందులో మనకు ఏది ఎక్కువ వాడతారని అడుగుతున్నాను. సో రెజొనెంట్ గ్రౌండింగ్, సో ఇక్కడ పేరు చూసుకుంటే సో రెజొనెంట్ గ్రౌండింగ్లో మాత్రము వీ విల్ గో విత్ ఆర్క్ సప్రెషన్. సో ఆర్క్ సప్రెషన్ కాయిల్ అన్న అంటారమ్మా. సో అది నార్మల్గా ఇప్పుడు ఇది తీసుకున్నాం కదా, ఈ స్టార్ కనెక్షన్కి ఇక్కడ మనకు ఈ విధంగా ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా గ్రౌండింగ్ ఉండడం. సో ఇక్కడ మనకు కొన్ని సెలక్షన్ పాయింట్స్ ఉంటాయి. సో ఈ విధంగా మనకు ఇండక్టివ్ రియాక్టెన్స్ గ్రౌండింగ్ విత్ రెసిస్టెన్స్ ఉంటే దాన్ని రెజొనెంట్ గ్రౌండింగ్ అనడం జరుగుతుంది. సో ఇక్కడ తీసుకున్నట్టయితే మనకు ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ తీసుకుంటే రెసిస్టెన్స్ కాదు, సాలిడ్ కాదు, రియాక్టెన్స్ కాదు, ఓన్లీ సప్రెషన్ కాయిల్. సో దీనికి ఇంకో పేరు వచ్చేసి పీటర్సన్ కాయిల్ అని కూడా అంటారంట ఓకేనా. సో అదే 175 క్వశ్చన్. నౌ వీఆర్ గోయింగ్ విత్ 176 క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, హౌ ద ఆపరేటింగ్ కాయిల్ ఆఫ్ ద ఓవర్ కరెంట్ రిలే ఈజ్ కనెక్టెడ్ ఇన్ ఏ డిఫరెన్షియల్ రిలే. సో మనకు డిఫరెన్షియల్ రిలేస్ ఉంటాయమ్మా. సో డిఫరెన్షియల్ ప్రొటెక్షన్ అనేది జనరల్గా మనము వీ విల్ గో విత్ సో ట్రాన్స్ఫార్మర్స్కి వాడతారు. సో ట్రాన్స్ఫార్మర్స్కి, ఇంకోటి వచ్చేసి మనకు జనరేటర్స్కి, ఇంకోటి వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి మనకు ట్రాన్స్మిషన్ లైన్స్ కూడా వాడతారు. సో ట్రాన్స్మిషన్ లైన్స్ కూడా వాడడం జరుగుతుంది. ఏదైతే డిఫరెన్షియల్ ప్రొటెక్షన్, సో ఇక్కడ వాడే ఏదైతే ఉంటుందో అది డిఫరెన్షియల్ ప్రొటెక్షన్ అనమాట. సో డిఫరెన్షియల్ ప్రొటెక్షన్ తీసుకున్నప్పుడు అనమాట. ఓకే. సో ఇక్కడ ఏమడుగుతున్నాడో చూడండి,
ఇన్ ఏ కరెంట్ డిఫరెన్షియల్ రిలే ఇట్ ఈస్ కనెక్టెడ్ అక్రాస్ ద సిటీ సెకండరీ సర్క్యూట్. ఓకేనా. సో కరెంట్ డిఫరెన్షియల్ రిలేలో తీసుకుంటే అది సిటీ సెకండరీకి అక్రాస్గా కనెక్ట్ చేసామని అడుగుతున్నాడు. ఇన్ ఏ కరెంట్ డిఫరెన్షియల్ రిలే ఇట్ ఈస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ద సిటీ సెకండరీ సర్క్యూట్ అంటున్నాడు. సో ఇదో అక్రాస్ అంటున్నాడు, ఇదో సిరీస్ అంటున్నాడు. ఇన్ ఏ వోల్టేజ్ డిఫరెన్షియల్ రిలే ఇట్ ఈస్ కనెక్టెడ్ అక్రాస్ ద సిటీ సెకండరీ సర్క్యూట్ అంటున్నాడు. ఒకవేళ వోల్టేజ్ డిఫరెన్స్ రిలే తీసుకుంటే సిటీకి అక్రాస్ అంటున్నాడు. ఇన్ ఏ వోల్టేజ్ డిఫరెన్షియల్ రిలే తీసుకుంటే ఇట్ ఈస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ సిటీ సెకండరీ సర్క్యూట్ అంటున్నాడు. సో ఒకసారి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అమ్మా, సో చూడండి ఇక్కడ మనం ఇక్కడ ఇది లైన్ అనుకోండి ఫర్ సపోజ్. ఇక్కడ మనం ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ పెట్టినాం, ఇక్కడ మనం తీసుకుంటున్నాం. సో లెట్స్ టేక్ దిస్ ఇస్ ద ట్రాన్స్ఫార్మర్ అనుకుంటున్నాను. సో ట్రాన్స్ఫార్మర్ అనుకున్నప్పుడు నేను ఏం చేస్తున్నా ఇక్కడ, సో ప్రొటెక్షన్ కావాలంటే ఐ హ్యావ్ టు గో ఫర్ ద సిటీస్ అనమాట. సో సిటీస్ మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ఒక సిటీ పెట్టినా, ఇక్కడ ఒక సిటీ పెట్టినా. సో పెట్టినప్పుడు ఏం చేస్తాం, సో నార్మల్గా ఇక్కడ కనెక్షన్ ఎలా ఉంటుందంటే, సో ఇది తీసుకుపోయి ఈ రెండింటికి ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కూడా మనం తీసుకుంటే ఇది సెకండరీస్ అనమాట. సో ఈ సెకండరీస్ తీసుకుపోయి ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఇక్కడ తీసుకుంటే ఇక్కడ మనకు రిలే ఆపరేటింగ్ కాయిల్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇది రిలే ఆర్ఓసి అంటారు. సో ఇది వచ్చేసి సెకండరీ 1, ఇది వచ్చేసి సెకండరీ 2. ఓకేనా. సో ఇది ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నాం అనుకున్నాం. సో ఇది ఎలా ఉంది, ఈ రిలే ఆపరేటింగ్ కాయిల్ అనేది ఈ సిటీ సెకండరీస్ ఏదైతే ఉంటాయో వాటికి అక్రాస్గా ఉంది, నాట్ ఇన్ సిరీస్. ఓకే. సో సిరీస్లో ఉంటే ఎలా ఉంటుంది మనకు, సో ఇక్కడ తీసుకున్నాం అనుకోండి ఇట్లా సిరీస్లో ఉండడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనం తీసుకుంటే ఎలా ఉంది, ఇట్ ఈస్ ఇన్ అక్రాస్, రిలే ఆపరేటింగ్ కాయిల్ అనేది అక్రాస్గా ఉంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇన్ ఏ డిఫరెన్షియల్ కాయిల్ ఇట్ ఈస్ కనెక్టెడ్ అక్రాస్ ద సిటీ సెకండరీ సర్క్యూట్. ఓకే రైట్. సో ఇక్కడ సిరీస్ అనేది ఇది రావు, సో ఆప్షన్ బి రావు. మరి ఇక్కడ వోల్టేజ్ డిఫరెన్షియల్ రిలే అడిగాడు. సో వోల్టేజ్ డిఫరెన్షియల్ రిలే కూడా మనం తీసుకుంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే, సి హియర్ ఇక్కడ కూడా వోల్టేజ్ డిఫరెన్షియల్ రిలే మనం తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఫర్ సపోజ్ ఇక్కడ ఎక్విప్మెంట్ తీసుకున్నాను, ఇక్కడ నేను సేమ్ ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నాను. ఓకేనా. సో ట్రాన్స్ఫార్మర్ తీసుకుంటే ఇక్కడ నాకు ఏమవుతుంది, సో ఇక్కడ ఇది బస్ అన్నమాట, ఇది బస్ అనమాట. సో ఈ బస్కి నాకు ఏం చేస్తారు, ఈ బస్కి నాకు పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ ఉండడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనకు పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ఇక్కడ కూడా ఈ బస్కి తీసుకున్నా కూడా ఈ విధంగా నాకు పీటీ ఉంటుంది. సో దీన్ని పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. దాన్ని మనం సో వోల్టేజ్ డిఫరెన్షియల్ రిలేలో ఏ విధంగా వాడతాం అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ తీసుకున్నప్పుడు ఇది గ్రౌండ్ అవుతుంది, ఓన్లీ ప్రైమరీ మాత్రం ఉంటుంది. ఇక్కడ మనకు తెలుసు, ఇక్కడ మనకు పీటీలో ఓన్లీ సో వాట్ ఎవర్ మే బి ద బస్ వోల్టేజ్. సో బస్ వోల్టేజ్ ఎంతైనా ఉన్నా కూడా ఇది 130 kV తీసుకుంటే సో అవుట్పుట్ అనేది 110 volts మాత్రమే వస్తుంది. ఇక్కడ ఫర్ సపోజ్ ఇది స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ 30 kV బస్ అనుకుంటే ఇక్కడ మనకు 110 volts మాత్రమే రావడం జరుగుతుంది. మరి ఈ రెండు సేమ్ పొటెన్షియల్స్లో ఉంటాయి మనకు జనరల్గా. ఓకేనా. ఈ రెండు కూడా సేమ్ పొటెన్షియల్స్. సో ఇది 110 volts ఉంటుంది, ఇది 110 volts ఉంటుంది. మరి దీన్ని ఏ విధంగా కనెక్ట్ చేయాలా, ఏ విధంగా కనెక్ట్ చేసి ఇది వర్క్ అవుతుంది ఒకసారి చూడండి ఇక్కడ. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు చూడండి, ఇక్కడ నుంచి అవుట్పుట్ అంటే దీని యొక్క కనెక్షన్ ఈ విధంగా తీసుకుపోయి, ఓకేనా. సో దీని యొక్క కనెక్షన్ ఈ విధంగా తీసుకుపోయి సో ఈ విధంగా సిరీస్లో కనెక్ట్ చేస్తారు. సో సిరీస్లో కనెక్ట్ చేస్తారు. ఎందుకు సిరీస్లో కనెక్ట్ చేస్తారంటే చూడండి, ఇప్పుడు 110 volts ఉంది, ఇక్కడ 110 volts ఉంది. ఒకవేళ ఇక్కడ ఏమన్నా ఫాల్ట్ అక్కర్ అయింది అనుకోండి, సో ట్రాన్స్ఫార్మర్ ఏదో ఫాల్ట్ అక్కర్ అయింది అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ వచ్చే వోల్టేజ్ అయితే సో దీని అవుట్పుట్ వోల్టేజ్ ఏదైతే ఉంటుందో ఇది కొంచెం డిఫర్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ 110 volts బదులు మనకు 100 volts కానీ, ఓకేనా, లేకపోతే 50 volts కానీ సో ఆ విధంగా రావడం జరుగుతుంది. సో అలా వచ్చినప్పుడు మనకి ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఎప్పుడైతే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుందో అప్పుడే మనకి ఇక్కడ కరెంట్ ఫ్లో అనేది జరుగుతుంది. సో అప్పుడు కరెంట్ ఫ్లో అనేది జరుగుతుంది. సో ఇది 110 volts ఉంది, ఇది 100 volts ఉంది. సో అప్పుడు ఏమవుతుంది, 110 volts నుంచి 100 voltsకి మనకు కరెంట్ ఫ్లో అనేది జరుగుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, దిస్ ఈస్ ద రిలే అనమాట. సో ఇది రిలే ఆపరేటింగ్ కాయిల్ అనమాట. సో ఇది ఆపరేట్ అవ్వడం జరుగుతుంది, ఇది ఆపరేట్ అవుతుంది అనమాట. సో అందుకే మనకి ఏం చేస్తున్నాం, సో ఇన్ ఏ వోల్టేజ్ డిఫరెన్షియల్ రిలే సో ఇట్ ఈస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ సిటీ సెకండరీ సర్క్యూట్ అనమాట. సో ఇన్ సిరీస్ అనమాట. సో ఇన్ సిరీస్ విత్ ద సిటీ సర్క్యూట్స్ అనేది తీసుకోవచ్చు యాక్చువల్గా. సో దిస్ ఈస్ ద ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో దేర్ ఫోర్ ఆప్షన్ 4 is the correct answer. Okay. So next coming to the so 177 question. Right. So ఇక్కడ 177 question చూడండి. For a given metal of round wire of diameter d, the fusing constant K depends on fusing current I. సో ఇది డైరెక్ట్ ఫార్ములా బేస్ మీద అడిగాడమ్మా. సో ఫ్యూజింగ్ కాన్స్టెంట్, సో ఫ్యూజింగ్ కాన్స్టెంట్ మనం తీసుకుంటే సో ఫ్యూజింగ్ కాన్స్టెంట్ K ఈజ్ ఈక్వల్ టు మనకున్న ఫార్ములా ఏముందంటే 1/√of d cube అని ఉంటుంది. సో 1/√of d cube ఉంటుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ 1 సో d to the power 3/2. సో ఎందుకంటే ఇది 1/2 అవుతుందో √ ఇంటూ 3 కాబట్టి దాన్ని మనం 1/d to the power 3/2 అని తీసుకోవచ్చు అనమాట. సో అది ఎక్కడ ఉండదు చూడండి. సో 1/d, సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, 1/d హోల్ టు ద పవర్ 3/2 తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ 1/d తీసుకున్నాం అనుకోండి, సో 1 to the power 3/2 ఆర్ వాట్ ఎవర్ మేబీ అది 1 వస్తుంది. ఓకేనా. సో తీసుకుంటే ఇక్కడ మనకి ఏముంది ఆప్షన్, సో 1/2 2/3 కాదు, 3/2 కాదు. ఓకేనా. సో ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటి, 3/2. సో 1, సో ఇక్కడ తీసుకుంటే దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మనం తీసుకుంటే
కే ఇంటూ 1. సో ఇది మనకు బ్రాకెట్ రాదనమాట. ఓకేనా. సో ఈవెన్ దో అలా వచ్చినా కూడా మనకు సేమ్ ఉంటుంది. ఓకే. సో ఇక్కడ తీసుకుంటే మనకి ఏమి ఇచ్చాడు, సో 1/d 3/2. సో 1/d రాదమ్మా. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో దిస్ ఈజ్ నాట్ ద రైట్ ఆన్సర్, రైట్. సో ఇక్కడ మనం తీసుకుంటే ఓకే, రైట్. సో నెక్స్ట్ కమింగ్ టు ద 178 క్వశ్చన్. సో 178 క్వశ్చన్ ఇక్కడ చూస్తే మనకి ఇది యాక్చువల్గా మనకు ఫ్యూజింగ్ గురించి అడిగాడు, ఫ్యూజ్ వైర్ గురించి అడిగాడు. సో ఇక్కడ తీసుకుంటే మనకు 178 క్వశ్చన్. ఏ 3-phase సర్క్యూట్ బ్రేకర్ ఈజ్ రేటెడ్ 2000 MVA 33 kV. ఇట్స్ మేకింగ్ కరెంట్ విల్ బి అబౌట్. సో మేకింగ్ కరెంట్ అడుగుతున్నాడమ్మా. సో మేకింగ్ కరెంట్ మనం చూసుకున్నట్టయితే ఎలా ఉంటుందంటే, సో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ద సో మేకింగ్ కెపాసిటీ అంటారు కదా. సో నార్మల్గా ఏముంటుందంటే మనకు బ్రేకర్ యొక్క కెపాసిటీ అంటారు. సో మేకింగ్ కెపాసిటీ అంటారు. సో అది వచ్చేసి మనకి ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. మనకు మేకింగ్ కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు, సో దీన్ని మేకింగ్ మనకి ఇచ్చాడు. సో మేకింగ్ కెపాసిటీ వచ్చేసి మనకు 2000 MVA ఇచ్చాడు. సో మేకింగ్ కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు సో √3 ఇంటూ, ఓకేనా. సో √3 ఇంటూ √2 ఇంటూ సిమెట్రికల్ కరెంట్ అంటారు. ఓకేనా. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ సిమెట్రికల్ కరెంట్ అంటారు. సిమెట్రికల్ కరెంట్ అంటారు అనమాట. ఓకేనా. ఆర్ మేకింగ్ కరెంట్ అని కూడా అంటారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ సిమెట్రికల్ కరెంట్ అనడం జరుగుతుంది. బ్రేకింగ్ కరెంట్ అంటారు. సారీ, సిమెట్రికల్ బ్రేకింగ్ కరెంట్, సిమెట్రికల్ బ్రేకింగ్ కరెంట్ అంటారు. సో దీన్నే మనము సో దీన్నే మనం ఏమంటారంటే గవర్నమెంట్ కరెంట్ యాజ్ మేకింగ్ కరెంట్ అంటారు. సో మేకింగ్ కెపాసిటీలో ఉండే కరెంట్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం మేకింగ్ కరెంట్ అంటారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సో √3 ఇంటూ √2 అమ్మ. సో దిస్ ఇస్ నాట్ √2, ఓకేనా. సో √3 ఇంటూ √2. సో ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఎలా ఉంటుందంటమ్మా. సో ఇక్కడ మనము యూ హ్యావ్ టు గో ఫర్ ద సిస్టమ్, అంటే బ్రేకింగ్ ఈ సిస్టమ్ బ్రేకింగ్ కెపాసిటీ ఉంది కదా. సో అది ఎలా తీసుకుంటారంటే సిస్టమ్ బ్రేకింగ్ కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వీ హ్యావ్ టు ఫైండ్ దిస్ కరెంట్ అనమాట. సో ఇది కరెంట్ ఫైండ్ అవుట్ చేస్తే ఆటోమేటిక్గా మనకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ అడిగింది ఏంది మనకు ఎంత యాంప్స్ అని అడిగాడు. సో ఇక్కడ తీసుకుంటే మనకు ఈ యాంప్స్ రావాలన్నమాట. సో ఈ యాంప్స్ వస్తే మనకు ఆటోమేటిక్గా ఇది వస్తుంది, రైట్. సో ఇఫ్ యూ టేక్ హియర్ మేకింగ్ కెపాసిటీ, సో ఇది మనకు ఇది కూడా కరెంట్ అనమాట. సో ఇది సారీ సిస్టమ్ బ్రేకింగ్ కరెంట్. సో మేకింగ్ కెపాసిటీ అంటే ఇది మేకింగ్ కరెంట్, రైట్. సో దిస్ ఈజ్ మేకింగ్ కరెంట్. సో మేకింగ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ √2 ఇంటూ సిమెట్రికల్ బ్రేకింగ్ కరెంట్ అనమాట. సో సిమెట్రికల్ బ్రేకింగ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎలా ఉందంటే ఇక్కడ మేకింగ్ కెపాసిటీ ఉంటుంది. సో ఇక్కడ మనకు దిస్ ఇస్ నాట్, సో ఇక్కడ మనకి మేకింగ్ కెపాసిటీ అంటారు. సో మేకింగ్ కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ √3 ఇంటూ రేటెడ్ వోల్టేజ్ ఇంటూ సో మనకు వచ్చేసి ఇంకోటి సిమెట్రికల్ బ్రేకింగ్ కరెంట్ అంటారు. సో ఇది మనకు ఇది ఇక్కడ వచ్చేది సిమెట్రికల్ బ్రేకింగ్ కరెంట్ అంటారు. ఓకేనా. బ్రేకింగ్ కరెంట్ అంటడం జరుగుతుంది. చూడండి ఇక్కడ మనకు కావాల్సింది ఇదమ్మా. సో ఇది కావాలి కాబట్టి సిమెట్రికల్ బ్రేకింగ్ కరెంట్ కావాలి. సో అది కావాలంటే మనం ఏం చేయాలి, జస్ట్ వీ హ్యావ్ టు మూవ్ దిస్ సైడ్. సో ఇక్కడ మనం తీసుకుంటే దీన్నే మనం సిమెట్రికల్ బ్రేకింగ్ కరెంట్ అంటారు. సిమెట్రికల్ బ్రేకింగ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు మేకింగ్ కెపాసిటీ. సో మేకింగ్ కెపాసిటీ డివైడెడ్ బై ఇక్కడ ఏముంది మనకు √3 ఇంటూ రేటెడ్ వోల్టేజ్. సో రేటెడ్ వోల్టేజ్ ఎంత ఇచ్చాడు, 33 kV ఇచ్చాడు. సో ఇక్కడ మేకింగ్ కెపాసిటీ ఎంత ఇచ్చాడు, సో 2000, ఓకేనా. సో 2000 బై √3 ఇంటూ 33 ఇచ్చాడు. సో ఇది చేస్తే మీకు అరౌండ్ ఇఫ్ యూ డూ ఇట్, సో అరౌండ్ మనకు 35 కిలో యాంప్స్ రావడం జరుగుతుంది. సో 35 కిలో యాంప్స్ రావడం జరుగుతుంది. సో మనకు అడిగిన క్వశ్చన్ ఏంది, మేకింగ్ కరెంట్ అనమాట. సో మేకింగ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు, సో మేకింగ్ కరెంట్ తీసుకుంటే మనకు సో ఇక్కడ మనకు √3 ఇంటూ √2 ఉంది. సో దీన్ని డైరెక్ట్ 2.55 అని తీసుకోవచ్చమ్మా. ఈ రెండు మల్టిప్లై చేస్తే 2.55 వస్తుంది. సో 2.55 ఇంటూ సిమెట్రికల్ బ్రేకింగ్ కరెంట్. సో సిమెట్రికల్ బ్రేకింగ్ కరెంట్ చేస్తే మనకు యూఆర్ గోయింగ్ టు గెట్. సో ఇక్కడ తీసుకుంటే సో 2.55 ఇంటూ 35 చేసామనుకోండి. సో కిలో యాంప్స్ చేస్తే మనకు యూఆర్ గోయింగ్ టు గెట్ 89 కిలో యాంప్స్ రావడం జరుగుతుంది. సో 89 కిలో యాంప్స్. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. సో నెక్స్ట్ కమింగ్ టు ద 179 క్వశ్చన్. సో 179 క్వశ్చన్ ఏమడిగాడు, సో ఇక్కడ చూడండి 179 క్వశ్చన్ అడిగాడు. సో ఏమడిగాడు చూడండి. ఇఫ్ బీడీ అంటే బ్రేక్ డౌన్ వోల్టేజ్ అమ్మ.
ఇఫ్ బ్రేక్డౌన్ వోల్టేజ్ ఈజ్ ద బ్రేక్డౌన్ వోల్టేజ్, ఓకేనా, దెన్ ద ఇంపల్స్ రేషియో ఆఫ్ లైట్నింగ్ అరెస్టర్ ఈస్ డిఫైన్డ్ యాజ్. సో VBD అంటే బ్రేక్డౌన్ వోల్టేజ్ అంటున్నాడు. సో అప్పుడు ఇంపల్స్ రేషియో ఏమని అడుగుతున్నాడు, ఓకేనా. సో ఇంపల్స్ రేషియో మనం తీసుకున్నాం అనుకోండి, సో మనకున్న ఫార్ములా ఉంటుంది. సో ఇంపల్స్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఫర్ లైటింగ్ అరెస్టర్ అనమాట. సో ఇంపల్స్ రేషియో ఫర్ లైటింగ్ అరెస్టర్ మనం తీసుకుంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ బ్రేక్డౌన్ వోల్టేజ్ ఆఫ్ ఇంపల్స్ అంటే ఇంపల్స్ వచ్చినప్పుడు బ్రేక్డౌన్ వోల్టేజ్ బై బ్రేక్డౌన్ వోల్టేజ్ ఆఫ్ పవర్ ఫ్రీక్వెన్సీ. సో బ్రేక్డౌన్ వోల్టేజ్ ఆఫ్ పవర్ ఫ్రీక్వెన్సీ అంటారు. సో పవర్ ఫ్రీక్వెన్సీ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ నార్మల్ ఫ్రీక్వెన్సీ అనమాట. సో పవర్ ఫ్రీక్వెన్సీ ఇది మనకున్న ఫార్ములా. సో ఇక్కడ చూడండి, సో ఏమన్నాడు, బ్రేక్డౌన్ వోల్టేజ్ అండర్ హై ఫ్రీక్వెన్సీ. సో హై ఫ్రీక్వెన్సీ కాదు, బ్రేక్డౌన్ వోల్టేజ్ అండర్ సర్జ్ కండిషన్, ఇది కూడా కాదు. బ్రేక్డౌన్ వోల్టేజ్ అండర్ సర్జ్ కండిషన్, బ్రేక్డౌన్ వోల్టేజ్ అండర్ హై ఫ్రీక్వెన్సీ కండిషన్, ఇది కూడా కాదు. సో బ్రేక్డౌన్ వోల్టేజ్ అండర్ సర్జ్ కండిషన్. సో ఇక్కడ తీసుకుంటే ఇంపల్స్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే డ్యూరింగ్ సర్జెస్ ఎప్పుడైతే మనకు వస్తాయి అంటే మనకు పిడుగులు వస్తాయి కదా, సో ఆ టైంలో అనమాట, ఓకేనా. సో అప్పుడు మనకు సర్జ్ అని అంటారు. సో ఇక్కడ తీసుకుంటే బ్రేక్డౌన్ వోల్టేజ్ సర్జ్ కండిషన్. సో బ్రేక్డౌన్ వోల్టేజ్ అండర్ లో ఫ్రీక్వెన్సీ కండిషన్. లో ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ పవర్ ఫ్రీక్వెన్సీ అనమాట. సో పవర్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది, సో 50 Hz మాత్రమే ఉంటుంది. అదే హై ఫ్రీక్వెన్సీ తీసుకుంటే ఇట్ విల్ బి కిలో హెచ్ఎస్ అనమాట. సో కిలో హెచ్ఎస్ ఉండడం జరుగుతుంది కాబట్టి సో ఇక్కడ తీసుకుంటే లో ఫ్రీక్వెన్సీ కండిషన్. అండ్ ఆప్షన్ 4 తీసుకుంటే బ్రేక్డౌన్ వోల్టేజ్ అండర్ లో ఫ్రీక్వెన్సీ కండిషన్ బై బ్రేక్డౌన్ అండర్ సచ్ కండిషన్. సో యాక్చువల్గా ఏంది మనకి ఇక్కడ ఉన్నది బ్రేక్డౌన్ వోల్టేజ్ అండర్ ఇంపల్స్ కండిషన్. ఇంపల్స్ కండిషన్ అంటే డ్యూరింగ్ సర్జ్ అనమాట. సో సర్జ్ కండిషన్లో వచ్చే వోల్టేజ్ ఏదైతే ఉంటుందో స్పైక్, ఆ స్పైక్ వోల్టేజ్ని మనము ఇంపల్స్ అంటారు అనమాట. సో దాన్ని మనకు అది ఎప్పుడు వస్తుంది, అది సర్జింగ్ కండిషన్లో మాత్రమే రావడం జరుగుతుంది. సో ఇంపల్స్ రేషియో యొక్క మనకు ఫార్ములా ఏముంది, బ్రేక్డౌన్ వోల్టేజ్ అండర్ సర్జ్ కండిషన్ బై బ్రేక్డౌన్ వోల్టేజ్ అండర్ పవర్ ఫ్రీక్వెన్సీ కండిషన్. సో అంటే మనకు లో ఫ్రీక్వెన్సీ అనమాట. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కమింగ్ టు ద 180 క్వశ్చన్. సో 180 క్వశ్చన్ చూడండి. The DC power output of a center tapped full wave rectifier is equal to dash if IM is the peak current, RL is the load resistance అంటున్నాడు. సో 180 క్వశ్చన్ నుంచి మనకు ఇది ఎలక్ట్రానిక్స్ నుంచి అడగడం జరుగుతుందమ్మా. సో ఇది ఎలక్ట్రానిక్స్, ఓకేనా. సో ఎలక్ట్రానిక్స్, బేసిక్ ఎలక్ట్రానిక్స్ నుంచి అడగడం జరిగింది. సో ఇక్కడ మనం టోటల్ చూసుకుంటే మనకు టోటల్ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ మనకు 173 to 179 క్వశ్చన్స్ ఎన్ని అయితే ఉన్నాయో సో ఇవన్నీ కూడా మనకు ఎందులో అడిగాడమ్మా, సో ఫ్రమ్ ప్రొటెక్షన్ నుంచి అడిగాడు. సో టోటల్ ప్రొటెక్షన్ తీసుకుంటే ఎన్ని క్వశ్చన్స్ అడిగాడు, సో 7 క్వశ్చన్స్ అడిగాడు, ఓకేనా. సో 7 క్వశ్చన్స్ అడగడం జరిగింది, ఓకే. సో నౌ వీఆర్ గోయింగ్ విత్ ఎలక్ట్రానిక్స్. సో ఎలక్ట్రానిక్స్లో ఇది తీసుకోండి. సో సెంటర్ ట్యాప్లో ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అంటాం. సో ఇక్కడ వచ్చేసి మనకు RL అన్నాడు. సో ఇక్కడ ఏం అడుగుతున్నాడు, DC పవర్ అవుట్పుట్ అడుగుతున్నాడు. సో పవర్ అవుట్పుట్ మన ఫార్ములా ఏముంటుంది, పవర్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం కూడా మనకు కరెంట్ అడుగుతున్నాడు, ఓకేనా. సో ఇక్కడ IM ఈజ్ నథింగ్ బట్ కరెంట్కి RL రిలేషన్. సో నార్మల్గా అయితే మనకు VI అని ఉంటుంది, ఓకేనా. లేకపోతే మనకు V²/R ఉంటుంది, ఓకేనా. లేకపోతే మనకు I²R ఉంటుంది, రైట్. సో ఇక్కడ మనకి ఇది DC అవుట్పుట్ పవర్ అవుట్. సో ఇక్కడ తీసుకుంటే మనం I²R తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకు I² తీసుకుంటే మనకు యావరేజ్ అవుట్పుట్ కరెంట్ ఎంత ఉంటుంది, సో I యావరేజ్ వచ్చేసి మనకున్న ఫార్ములా ఏముంటుందమ్మా, సో 2IM/π అనమాట. సో ఇది మనకున్న అవుట్పుట్ యావరేజ్ అవుట్పుట్ కరెంట్ అనమాట, ఓకేనా. సో మన సెంటర్ ట్యాప్డు రెక్టిఫైర్ తీసుకుంటే ఇక్కడ ఇఫ్ యూ టేక్ లైక్ దిస్, ఇక్కడ తీసుకుంటే మనకి ఇక్కడ డయోడ్ ఈ విధంగా ఉంటుంది, ఓకే. ఇక్కడ సెంటర్ ట్యాప్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి మనకు లోడ్ ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. ఇది కూడా ఈ విధంగా ఉంటుంది, ఓకేనా. సో సెంటర్ ట్యాప్లో మనం తీసుకుంటే ఇక్కడ లోడ్ ఉంటుంది. సో ఇక్కడ తీసుకుంటే మనకు ఈ అవుట్పుట్ కరెంట్ ఏదైతే ఉంటుందో సో యావరేజ్ అవుట్పుట్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు 2 × I maximum/π అనమాట. సో ఇది మనకు సెంటర్ ట్యాప్ అవుట్పుట్ అంటే మనకు అవుట్పుట్ వేవ్ ఫామ్ ఏది తీసుకున్నా కూడా ఫుల్ వేవ్ రెక్టిఫైర్కి మనకి ఇదే ఉంటుందమ్మా. సో ఇక్కడ తీసుకుంటే మనకు ఇక్కడ ఉన్న ఫార్ములా ఏముంది, I² అంటే I² × R. I² ఎంత ఉంటుంది మనకు, సో 2 × IM/π హోల్ స్క్వేర్ ఇంటూ R అనమాట. సో దీన్ని తీసుకుంటే మనకు 2 2 is 4 × IM²/π² ఇంటూ R అనమాట. సో ఇది ఎక్కడ ఉంది మనకు, సో ఆప్షన్ 4 ఉంది, రైట్. సో ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్. సో 4IM²/π² ఇంటూ RL. సో RL అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ లోడ్ రెసిస్టెన్స్. సో RL ఇస్ అ లోడ్ రెసిస్టెన్స్. సో ఇది 180 క్వశ్చన్. నౌ కమింగ్ టు ద 181 క్వశ్చన్. సో 181 క్వశ్చన్ తీసుకుంటే సో ఇది కూడా మనకు ఎలక్ట్రానిక్స్లో అడిగాడు. ఇన్ ఏ పాజిటివ్ డయోడ్ క్లిప్పర్ సర్క్యూట్ అజ్యూమింగ్ ఏ సైనసైడల్ ఇన్పుట్. సో క్లిప్పర్ సర్క్యూట్ మనకు తెలుసమ్మా. సో ఇక్కడ మనకు టైప్స్ ఆఫ్ క్లిప్పర్ సర్క్యూట్ మనం తీసుకుంటే ఒకటి మనకు పాజిటివ్ క్లిప్పర్ ఉంటుంది, ఓకేనా. సో పాజిటివ్ క్లిప్పర్ ఉంటుంది, నెగిటివ్ క్లిప్పర్ ఉంటుంది. అంటే సిరీస్ పాజిటివ్ అంటే సిరీస్ క్లిప్పర్ అంట. సిరీస్ క్లిప్పర్స్ ఉంటాయి, ఇందులో మనకు పాజిటివ్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఇంకోటి మనం తీసుకుంటే షంట్ క్లిప్పర్స్ అంట. షంట్ క్లిప్పర్స్ ఇలా కూడా మనకు పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి మనకు థర్డ్ వన్ ఉంటుంది. సో థర్డ్ వన్ వచ్చేసి మనకు డ్యూయల్ అంటారు. సో డ్యూయల్ క్లిప్పర్ అంటారు. సో డ్యూయల్ క్లిప్పర్,
సో డ్యూయల్ క్లిప్పర్స్ అంటారు. సో యాక్చువల్ క్లిప్పర్ సర్క్యూట్ అంటే ఏంటంటే అమ్మ, సో యాక్చువల్గా మనం ఇన్పుట్ సైనసాయిడల్ వేవ్ ఫామ్ ఇలా ఇచ్చామనుకోండి, సో మనకి క్లిప్ చేస్తుందంటే ఏంది, మనకు కట్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో క్లిప్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ అక్కడ మనకి ఏదైతే మనకు అవుట్పుట్ రావాలో, సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఇక్కడ క్లిప్ చేస్తుంది. ఓకేనా. సో ఈ విధంగా చేస్తే పాజిటివ్ క్లిప్ అంటారు. సో పాజిటివ్ తీస్తే పాజిటివ్ క్లిప్ అంటారు. ఒకవేళ నెగిటివ్ కట్ చేస్తే నెగిటివ్ క్లిప్ అంటారు. సో ఇది మనకు బేస్డ్ ఆన్ డయోడ్ క్లిప్పర్స్లో మనం చూడవచ్చు. సో నార్మల్గా ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి, సో ఇది ఇన్పుట్. ఓకేనా. సో ఇక్కడ మనం డయోడ్ ఈ విధంగా పెట్టామనుకోండి, సో ఈ విధంగా పెట్టి మనకి ఇక్కడ రిఫరెన్స్ ఏదైనా పెట్టామనుకోండి, సో పాజిటివ్ రిఫరెన్స్ పెడితే పాజిటివ్, నెగిటివ్ రిఫరెన్స్ పెడితే నెగిటివ్. సో ఇక్కడ పాజిటివ్ రిఫరెన్స్ పెడితే ఇక్కడ మన సైనసాయిడల్ ఈ విధంగా ఇచ్చామనుకోండి, సో ఇక్కడ ఎలా ఉంది, ఇది పాజిటివ్. సో పాజిటివ్ ఏం చేస్తుంది, ఇక్కడ నుంచి ఈ విధంగా తీసుకుపోతుంది, కానీ నెగిటివ్ మాత్రం సేమ్ యాస్టీజ్ వస్తుంది. సో ఇక్కడ పాజిటివ్ క్లిప్ అయిపోతుంది రిఫరెన్స్ కాడ, అండ్ నెగిటివ్ విల్ బి సేమ్ యాస్టీజ్ అనమాట. సో అది ఇక్కడ అడుగుతున్నాడు. సో ఒక పాజిటివ్ డయోడ్ క్లిప్పర్ సర్క్యూట్ అయితే అంటే పాజిటివ్ క్లిప్పింగ్ అయింది అనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది, నెగిటివ్ విల్ బి సేమ్ అనమాట. సో ఇక్కడ చూడండి, పీక్ టు పీక్ వోల్టేజ్ రిమైన్స్ సేమ్ అన్నాడు. కాదు, నెగిటివ్ వేవ్ ఈజ్ నాట్ డిస్టార్ట్. అంటే నాట్ డిస్టార్ట్ అంటే దాని అర్థం ఏంది, సేమ్ ఇన్పుట్ వేవ్ ఫామ్ ఏ విధంగా ఉందో అవుట్పుట్ వేవ్ ఫామ్ కూడా అదే విధంగా ఉంటే దాన్ని నాట్ డిస్టార్ట్ అంటారు. సో నెగిటివ్ వేవ్ ఫామ్ ఈజ్ నాట్ డిస్టార్ట్, ఇది ఓకే. సో ఆప్షన్ 2. అండ్ పాజిటివ్ వేవ్ ఫామ్ ఈజ్ నాట్ డిస్టార్ట్. సో పాజిటివ్ వేవ్ ఫామ్ అనేది ఇక్కడ మనకు టోటల్గా క్లిప్ అయిపోతుంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ ఇస్ 0. సో ఇది కూడా తప్పు. సో ఇక్కడ ఏంది మనకు ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది క్లిప్పర్ నుంచి అడిగాడు మనకు. నెక్స్ట్ కమింగ్ టు ద 182 క్వశ్చన్. సో 182 క్వశ్చన్ తీసుకుంటే ఇక్కడ మనకి ఎలా ఉంది చూడండి. ఇక్కడ ఇన్ కామన్ బేస్ కన్ఫిగరేషన్ ట్రాన్సిస్టర్ యాంప్లిఫైర్స్. సో ఇదేంటంటే మనకు ట్రాన్సిస్టర్ నుంచి అడిగాడు. సో మనకు 3 కన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి కామన్ బేస్, ఇంకోటి వచ్చేసి కామన్ ఎమిటర్, ఇంకోటి వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి కామన్ కలెక్టర్ ఉంటుంది. సో కామన్ కలెక్టర్ ఉంటుంది. ఇక్కడ కామన్ బేస్ మీద అడిగాడు. సో కామన్ బేస్ తీసుకుంటే ట్రాన్సిస్టర్ యాంప్లిఫైర్ తీసుకుంటే ఎలా ఉంటుందని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం తీసుకుంటామా, సో కామన్ బేస్ తీసుకుంటే ఎలా ఉంటుందంటే మనకు ఇఫ్ యూ టేక్ లైక్ దిస్, ఇది మనకు కలెక్టర్, ఇది బేసు, ఇది ఎమిటర్. ఓకే ఓకే సారీ, ఇది ఎమిటర్ ఉంటుంది, ఇది కలెక్టర్ ఉంటుంది. ఓకే. సో ఇది ఎమిటర్, ఇది కలెక్టర్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇన్పుట్ కరెంట్ ఐఈ ద్వారా ఇస్తాము. సో అవుట్పుట్ కరెంట్ అనేది కలెక్టర్ దగ్గర తీసుకుంటాం ఐసీ, అండ్ ఇది వచ్చేసి మనకి ఐబీ అనమాట. సో ఇది కామన్ బేస్. సో బోత్ వీటికి, సో ఎమిటర్కి కలెక్టర్కి బేస్ అనేది కామన్గా ఉంటుంది అనమాట. సో తీసుకుంటే కరెంట్ గెయిన్ తీసుకుంటే మనకు ఇక్కడ ఆల్ఫా అనేది మనం తీసుకుంటాం. సో కరెంట్ గెయిన్ వచ్చేసి మనకు ఆల్ఫాతో డినోట్ చేస్తారు. సో మనకున్న ఫార్ములా ఏముంటుందంటే, సో ఐసీ బై ఐఏ ఉంటుంది, ఐసీ బై ఐఏ ఉంటుంది. సో ఇది నియర్లీ ఈక్వల్ టు 1 ఉంటుందమ్మ. సో ఎందుకంటే ఈ రెండు వాల్యూస్ కూడా సేమ్ ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఇది మనము ఫార్వర్డ్ బయాస్కి చేసినప్పుడు ఇక్కడ బేస్ నుంచి మనం ఇన్పుట్ ఇచ్చినప్పుడు మనకు సో ఎమిటర్ నుంచి కలెక్టర్ కరెంట్ ఫ్లో అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ ఎమిటర్ కరెంట్ ఎంతైతే ఉంటుందో సో కలెక్టర్ కరెంట్ కూడా అంతే ఉంటుంది అన్నమాట. సో అందుకే ఇది నియర్లీ ఈక్వల్ టు యూనిటీ ఉంటుంది. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో వోల్టేజ్ గెయిన్ ఈజ్ నియర్లీ వోల్టేజ్ గెయిన్ కాదు, పవర్ గెయిన్ అసలే కాదు, పవర్ గెయిన్ ఇస్ మోర్ దెన్ యూనిటీ. సో అది కూడా కాదనమాట. సో ఇక్కడ తీసుకుంటే మనకి ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్లో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. సో వోల్టేజ్ గెయిన్, ఇంకోటి ఏంది కరెంట్ గెయిన్, ఇంకోటి ఏంది మనకు ఫీడ్బ్యాక్ గెయిన్. సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ కూడా మనం క్యారెక్టరిస్టిక్స్లో మనము తీసుకుంటే మాత్రం మనకున్న ఏముంటుంది, కరెంట్ గెయిన్ ఈజ్ నియర్లీ ఈక్వల్ టు యూనిటీ ఉండడం జరుగుతుంది. రైట్. సో నెక్స్ట్ కమింగ్ టు ద 183 క్వశ్చన్. సో 183 క్వశ్చన్. సో ఇక్కడ ఏమడిగంటే చూడండి 183. ఇన్ ద ఫీడ్బ్యాక్ ఫ్యాక్టర్ ఆఫ్ అన్ యాంప్లిఫైర్ ఈజ్ 0.1 అండ్ గెయిన్ వితౌట్ ఫీడ్బ్యాక్ ఈజ్ 40, దెన్ ఇట్స్ గెయిన్ విత్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఎంత అని అడుగుతున్నాడు. సో నార్మల్గా మనం తీసుకుంటే ఫీడ్బ్యాక్ ఫ్యాక్టర్ అంటారు. సో ఫీడ్బ్యాక్ ఫ్యాక్టర్ ఈజ్ నథింగ్ బట్ బీటా. సో ఫీడ్బ్యాక్ ఫ్యాక్టర్ వచ్చేసి 0.1 వచ్చింది. మనకి ఇక్కడ గెయిన్ ఉన్నది. సో గెయిన్ వితౌట్ ఫీడ్బ్యాక్. సో గెయిన్ వితౌట్ ఫీడ్బ్యాక్ అంటే మనం ఏ అని తీసుకుంటాం. సో ఎంత ఉంది, అది 40 ఉంది. సో ఇప్పుడు ఏమంటున్నాడు, గెయిన్ విత్ ఫీడ్బ్యాక్ అంటున్నాడు. సో ఇక్కడ నెగిటివ్ అనేది మర్చిపోండి, నెగిటివ్ మర్చిపోతే ఇక్కడ గెయిన్ విత్ ఫీడ్బ్యాక్. సో గెయిన్ విత్ ఫీడ్బ్యాక్ మనం తీసుకుంటే ఫార్ములా గెయిన్ విత్ ఫీడ్బ్యాక్ ఈజ్ ఈక్వల్ టు మనకున్న ఫార్ములా ఏముందంటే, సో ఏ బై 1 ప్లస్ ఏ ఇంటూ బీటా. ఓకే. సో ఇది మనకున్న ఫార్ములా. సో డైరెక్ట్. సో ఇది వాట్ ఎవర్ మే బి ద ఫీడ్బ్యాక్, ఎయిదర్ ఇట్ మే బి నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఫీడ్బ్యాక్. సో మనకు గెయిన్ అడుగుతున్నాడు కాబట్టి సో గెయిన్ విత్ ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఏ బై 1 ప్లస్ ఏ బీటా ఉంటుంది. సో దీన్ని మనం సాల్వ్ చేస్తే ఏ అంటే ఎంత, 40 బై 1 ప్లస్ 40 ఇంటూ 0.1. ఓకేనా. సో 40 ఇంటూ 0.1 దీన్ని సాల్వ్ చేస్తే ఇది 40 బై 1 ప్లస్ 40 ఇంటూ 0.1 అంటే 4 అవుతుంది. సో ఇది 40 బై 5 అవుతుంది. సో 5 8 40. సో దిస్ ఇస్ 8 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో చాలా సింపుల్గా అడిగాడు. సో డైరెక్ట్ ఫార్ములా బేస్ మీద అడిగాడు. ఓకేనా. సో 8 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ and subscribe my channel. Thank you very much.